రాష్ట్రంలో ప్రభుత్వం తొందరలో విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచబోతుందని, విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలపై భారం పడకుండా వైసీపీ పోరాడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చారని, కరెంటు ఛార్జీలు పెంచను అని బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాడని, తల్లికి వందనం పేరుతో ఇచ్చిన 15,000 రూపాయలు, ప్రతి మహిళకు 1,500 రూపాయలు, ఉచిత వంట గ్యాస్ హామీ, ఉచిత బస్సు హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారని మీడియాలో అసత్య ప్రచారం చేశారని, అబద్ధపు హామీలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అని. దానితో పాటు ఒక ప్రధానమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కరెంటు ఛార్జీలు పెంచము. కరెంటు ఛార్జీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది మారింది. బాబు వచ్చాడు, ఛార్జీలు పెంచాడు, ఇక బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నిటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాదుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే నిత్యావసర ధరలు, కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దానితో పాటు వినియోగదారుడి మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోపుతున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితులే. దాదాపుగా 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు. అదేదో 1 సిలిండర్ దీపావళి అని చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. తల్లికి వందనం అది కనపడడం లేదు. కనపడేవాడికల్లా చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ 15,000 రూపాయలు ఎట్టపోయిందో కనపడలేదు. ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఒక్కొక్కరికి 1,500 లెక్కన మహిళలకి నేను 1,500 ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పానని సంవత్సరానికి 18,000 రూపాయలు చెప్పాడు. దాన్ని ఊసేలేదు. ఉద్యోగాలు అది దానికి సంబంధించి సంతకం పెట్టి పక్కన బారేశాడు. మెగా డిఎస్సి అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అన్నదాతకి 20,000 అన్నాడు. 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు డిజిటల్ ప్లేట్లు వేసుకొని వచ్చేసింది. ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ అక్టోబర్ 2 అన్నారు. అక్టోబర్ 2 కూడా రేపు వచ్చేసింది, కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద, ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలన్నీ పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అందులో భాగంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచేదానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడడం జరిగింది. బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా అసలు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 19/3/2024 నాడు వచ్చింది. 5 ఏళ్ళు షాక్, ఎన్నికలని బ్రేక్, ప్రజలపై 18,817 కోట్ల భారం మోత. ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినటువంటిది. అదేవిధంగా మరొకటి బిల్లు చూసిన షాకే, విద్యుత్ ఛార్జీలపై జగన్ వంచన. మరొకటి గుట్టుగా షాక్, ఏడాదిలో 2,600 కోట్ల భారం. ఇది 22/11/2022 నాడు వచ్చింది. కరెంట్ షాక్, జనంపై ఒక్కసారే 1,400 కోట్ల భారం. ఇది ఎప్పుడు వచ్చింది? 31/3/2022 వచ్చింది. ఇవన్నీ కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం కాదు, దుష్ప్రచారం, వాస్తవాలు కూడా కాదు, దుష్ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పత్రికల్లో ఆ రోజు పాపం రాయించుకున్నటువంటి పరిస్థితి. సరే, లెక్కలేనని ఇటువంటి తప్పుడు వార్తలు రాశారు. దాంట్లో ఇవి కొన్ని అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు మనం అడగాల్సింది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప, ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం.
ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతావా? ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకి అనిపించడం లేదేమో తెలియదు, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే, ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్పామంటే, చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికలకి, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. సరే, ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కషాయం వండి నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు, గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరలా నాది ఏదో చెప్తారు కదా, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహారాల శైలి అదేవిధంగా కొనసాగిస్తూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాడు, ట్రూఅప్ ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు. ఎన్ని రకాలైనటువంటి బీరాల పలకాలను అన్ని రకాలైనటువంటి బీరాల పలికి ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఏమి చెప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మరలా మేము చెప్తే రేపు పత్రికలు అసలు చంద్రబాబు నాయుడు అటు చెప్పలేదు, కొన్ని పత్రికలు రాయించవచ్చు చంద్రబాబు. వాస్తవం ఏందనేటువంటిది ఇది పులివెందల్లో మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిషిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎప్పుడు పులివెందల్లో ఆగస్టు 2వ తేదీ 2024 చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, కరెంట్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తానని చెప్పాడు. అసలు టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి సాధారణంగా చెప్తాడు కదా, తుఫాను నంచి వేశాను, టెలిఫోన్ కనిపెట్టాను, ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా. అదేవిధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా, గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా, మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుని దాన్ని ఇస్తే సర్ప్లస్ ఉన్న డెఫిసిట్ ఉన్న సర్దుబాటు చేస్తా, ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకా తగ్గించి మీకు వెనక్కి డబ్బులు ఇస్తా, అందుకని మీకు ఉండేటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా, పెంచను కాదు తగ్గిస్తానని చెప్పి పులివెందుల్లో 2వ తేదీ ఆగస్టు 2024 సెలవు ఇచ్చాడు. బాగానే ఉంది. 19/1/2024 వెంకటగిరిలో, మన నెల్లూరు జిల్లాలో ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచను అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది బాగానే ఉంది వెంకటగిరిలో. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు నూరు ఎట్ట తిప్పుతాడు చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే కరెంటు పెంచకుండా నాణ్యమైన కరెంటు రావాలంటే జనసేన తెలుగుదేశం రావాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. విలేకరు అడిగిన ప్రశ్న చూడని చెప్పాడు, నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు, అట్లాగే లాసెస్ ఇప్పుడు చెప్పాను నేను, నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి సార్. అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం. ఎందుకంటే మరలా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే, పాపం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు ఇది ఒక అబద్ధం కదా అని చెప్పాను. కాబట్టి 5 సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి 2023 ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందుల్లో. జనవరి 9, 2024 నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు. అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటు రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాటలు. అదేవిధంగా చెప్పాడు, మీడియా అడిగితే మీరు సార్ ట్రూఅప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే, నేను ఎప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి నువ్వు వెంటనే మార్చాడు. బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉండాలా. ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వేసిన నీ పాట బాగలేదంటే తీసి వేరే ప్లేట్ వేస్తారు. ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో. అంత తొందరగా ప్లేట్ మార్చినంత తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా, కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలువున అబద్ధం చెప్పగలడు, నిట్ట నిలువున జనాన్ని మోసం చేయగలడు. అందులో భాగమే ఈరోజు కరెంట్ ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే చెప్పి
ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజల నడ్డి వేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పామంటే ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 100 రోజుల పరిపాలనలో ప్రజలు నేను 100 రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం మీ ముందు పెడతాను. 100 రోజుల పరిపాలన అన్నాడు. 100 రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు. 100 రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమీ చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి 100 రోజుల సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు అందరి ముందు దాడికి దిగాడు. అయితే ఈరోజు 100 రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానుకేంది ప్రజల కంటే ఇదిగో విద్యుత్ అనేటువంటి పిడుగు ఒకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి 100 రోజులు పూర్తి కాగానే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కంలు ప్రతిపాదించాయి. ఏం ప్రతిపాదించాయి? ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలేనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కంలో ప్రతిపాదించాయి. అంటే డిస్కంలో ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి. దాన్ని మేము ఆమోదిస్తాము, మీరు ప్రతిపాదించండి, అందరికీ సంబంధించి బాధుడు వేద్దామని చెప్పాను. దాని ప్రకారం ఒక్కసారి చూస్తే ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. వీటి రెంటిని కలిపి సర్దుబాటు ఛార్జీలు, దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 7.99% నుంచి 10.9 వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి. వీటికి సంబంధించి డిఫరెంట్ డిస్కంలకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే 4 క్వార్టర్స్కి 4 త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే ₹4.14 నుంచి ₹6.69 వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఒక దగ్గర ఒక డిస్కంకి సంబంధించినటువంటి దాంట్లో ₹4.14 అయితే ఒక దాంట్లో ₹6.69 వరకు కూడా వినియోగదారుడి మీద భారం పడేటువంటి ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు 8,100 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఈ విధంగా ఒక క్వార్టర్ 4 క్వార్టర్లకు సంబంధించి ₹4.14 నుంచి ₹6.69 ఒక్క యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద మోపనున్నటువంటి భారం అక్షరాల 8,100 కోట్ల రూపాయల భారం. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో, భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు, ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 8,100 కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి. ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అన్నిటికీ బకాయిలు పెట్టాడు, డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కంలో వేల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయనటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కమ్ వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేసాడని చెప్పి రకరకాలైనటువంటి రాతలు రాయించి రకరకాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి దుష్ప్రచారానికి ఒడ్డుగట్టడం జరిగింది. తప్పుడు ప్రచారం చేశాడు. సర్దుబాటుకు సంబంధించినటువంటి ఛార్జీల పేరిట ఆ రోజు మనం ఏదో చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి 8,100 కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంట్ యూనిట్కు సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ. చంద్రబాబు నాయుడు మొన్నేదో వైట్ పేపర్లో రకరకాలైనటువంటి అబద్ధాలని మాట్లాడాడు. ఒక్కసారి 2014-15 సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికీ డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో 59,198 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. 59,198 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 2018-19 వచ్చేటప్పటికి ఆ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కేవలం 1.9% మాత్రమే సాలినీరు సగటున పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది ఆయన యావరేజ్ 1.9% వినియోగం కన్సంప్షన్. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో 4.5% పెరిగింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం 4.5% పెరిగితే చంద్రబాబు హయాంలో విద్యుత్ వినియోగం కేవలం 1.9% పెరిగింది. అంటే పాపం రైతులు పెడితే కరెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది అని చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిల్చుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు. అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు 4.5% నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు హయాంలో 1.9 ఉంది.
కానీ చంద్రబాబు నాయుడు మన 2024లో వచ్చి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు? నా హయాంలో 36% అంటే 1.9% వాస్తవంగా పెరుగుంటే, మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు, కానీ 36% నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగింది అని చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఒక్కోసారి 2014కు సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా 7.6% మామూలుగా ఆవరేజ్న మొత్తం ఎత్తుకుంటే 1.9% పెరిగింది. గ్రాస్ని ఎత్తుకుంటే 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది. 36% పెరగలేదు ఎప్పుడు కూడా. అయితే ఈరోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 2023-24 దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించి హయాంలో 63,675 మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం. అన్నీ ఇచ్చిన తర్వాత దాదాపుగా 80,151 మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో 1.9% ఉంటే, ఓవరాల్ వృద్ధి రేటు 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి 4.7% పెరిగింది. నేషనల్ గ్రోత్ ఎంత ఉంది? జాతీయానికి సంబంధించి 4.9% ఉంది. అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కరెంట్ కనెక్షన్లు విడుదల చేయగలిగాం. కాబట్టి దాదాపుగా ఓవరాల్గా 25% పెరిగింది. ఎన్ఎన్ యావరేజ్ 4.9%, ఈరోజు నేషనల్ యావరేజ్ ఉంటే 4.7% మంది పెరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో ఓవరాల్గా పెరిగినటువంటి 7.6%, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి 25%. అదేవిధంగా ఆవరేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటి 1.9%, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఓవరాల్గా ఎత్తుకుంటే 4.7%. కాబట్టి ఎవరి హయాంలో కరెంటు ఎంత వినియోగం పెరిగింది, ఏ విధంగా ఇచ్చామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాదాపుగా 2014లో వస్తే 4,315 కోట్లు లాస్లో ఉన్నాయి డిస్కంలు, వాటికి సంబంధించినటువంటి నికర విలువలో. చంద్రబాబు పుణ్యమాయని అవి దాదాపుగా 20,000 కోట్లకు పైన చేరిపోయాయి. అంటే చంద్రబాబు చెప్పాడు కదా, నేను ఆద్యుడిని టెక్నాలజీకి అని చెప్పి అన్ని రంగాలను కుప్ప కూలిపోయేటువంటి విధంగా సర్వనాశనం చేసి వదిలిపెట్టినటువంటి చంద్రబాబు మరలా పేపర్లంతా తాను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాలని ఏమాత్రం పడకుండా మాట్లాడి, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది ఏదన్నా ఉంది అంటే గతంలో కూడా సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పడుతున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేదానికి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు ఆ రోజు 2014-2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి అధిక ధరలకు కొనడం జరిగింది. దాదాపుగా దాన్ని ఏం చేశాడు? 25 సంవత్సరాలు, సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు భరించేటట్టుగా నష్టాన్ని 25 సంవత్సరాలకి 75,000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ప్రభుత్వం మీద వేసిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి ఆయన సంస్కరణలు అనేటువంటివి ఆయన సొంతానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల మీద పెనుభారం మోపింది. డిస్కంలు అన్నీ కూడా ఈరోజు కోలుకోదనేటువంటి దెబ్బతినిపోయింది. ఎందుకు? పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చూసాం. సోలార్ కరెంటుకు సంబంధించి ₹5.25 నుంచి ₹5.90 కొనుగోలు చేసి ఇంటెన్షనల్గా థర్మల్ విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈరోజు ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి. కరెంటు సంబంధించి ఏం చెప్పాడు? 2014 ముందు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందని చెప్పి దానిని నిజం చేస్తా కేవలం చంద్రబాబు నాయుడు కరెంటుకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీరు మూత వేసుకోండి అన్నట్టుగా డిస్కంలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి చంద్రబాబు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఉచిత విద్యుత్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి సబ్సిడీ కింద ఈరోజు డిస్కంలకి, పంపిణీ సంస్థలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. 43,744 కోట్లు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు కేవలం 8,845 కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇచ్చి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ బకాయిలు 8,845 కోట్ల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మామూలుగా ఏది చూసినా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏదో ఒక విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏమాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కలగదు. అందులో భాగంగానే ఈరోజు మరలా అన్ని విధాలా కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా
అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడాలనేటువంటి విధంగా ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్ అని సర్దుబాటు ఛార్జీలని రకరకాలుగా వాళ్ళ మీద పెనుభారాన్ని మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వైట్ పేపర్ అప్పుడు చెప్పాం, మరలా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సెక్కితో కేవలం యూనిట్కి సంబంధించి ₹2.49 అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఊటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు దాన్ని సర్దుబాటు చేసి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సినటువంటి ఎగ్గొట్టిపోయినటువంటి బకాయిలతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు దాని మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి మొన్న వైట్ పేపర్ రిలీజింగ్లో కూడా రకరకాలుగా మాట్లాడి చివరికి ఏ విధంగా తయారయ్యాడు చంద్రబాబు అంటే మరలా ఈరోజు 8,100 కోట్ల రూపాయలు అతను భారం మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు చంద్రబాబు నాయుడుకి మేము చెప్పేది, గతంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు, ఇస్తానన్నవి ఎగ్గొట్టావు, కాకపోగా నేను పెంచనని నువ్వు మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తా పెనుభారం ప్రజల మీద మోయడానికి సిద్ధపడ్డావు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పి హితవు చెబుతూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఏదైతే గతంలో చెప్పామో ఓట్లు దండుకున్నావో, ఓట్లు వేయించుకున్నావో, ఎన్నికల ముందు హామీ ఇచ్చావో ఆ హామీకి కట్టుబడి ఆ హామీ మీద నిలబడి ప్రజల మీద దయచేసి అదనపు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ బాధుని ఆపమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా లడ్డూని వివాదంలోకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు దాన్ని వివాదమయం చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు వివాదం రాకూడదన్నటువంటి ఆలోచనతో ఆ వివాదాలకు సంబంధించి చంద్రబాబు మాట్లాడినటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం ఏ విధంగా ఉందనేటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించింది. సున్నితమైనటువంటి అంశం, ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు ఏమన్నాడు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏమి సమాధానం చెప్పామనేటువంటిది స్థూలంగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాధానం చెప్పిందో మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయాలనే ఏకీభవిస్తూ వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో, కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాకపోతే ఎంతవరకు అంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాం తప్ప ఎవ్వరికి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో దాన్ని వివాదాలకో లేకపోతే దానిని భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. అని ఇప్పుడు మామూలుగా ఆయన నడిచిపోతాడు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి, నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి? సనాతన ధర్మంలో చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం ఏంది, ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా అడగండి, సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా, సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాన్ని గురించి ప్రజలకు చెప్పాలి తప్ప మనము సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం నాదని చెప్పి మాట్లాడడం అనేటువంటిది అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడమో వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఎల్లుండి 3వ తేదీ విచారణ పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అంశం. మేము ఎప్పుడు కూడా పదే చెప్పేది లడ్డు వివాదం విషయంలో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి జగన్ గారు కానీ మేమందరం కూడా దాని గురించి మాట్లాడడం తప్ప ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం దానిని రాజకీయాలకు వాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందనే దాన్ని బట్టి స్పందిస్తాం. ఏముందిలే, అన్నీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు పడవలు అన్నాడు, లడ్లు అన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాదుని అంటున్నాడు. ప్రతి ఒక్కటి నువ్వు చెప్పినటువంటివి చేయకుండా చెప్పనటువంటివి చేస్తున్నాడు. అది
చంద్రబాబు నాయుడు చెప్పినవి కాకుండా చెప్పనివి చేస్తున్నాడు. అది చెప్పి తప్పినవి కొన్ని, చెప్పనివి కొన్ని.